ముఖ్యంగా క్యాన్సర్ గురించి ఈ రోజు మొదటి మెట్లు స్టార్ట్ అయిందని చెప్పాలి. అదే బీసీ రాయల్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అసోసియేషన్ లీడర్స్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా చిన్న వయసులో ఒక చక్కటి ప్రోగ్రామ్ శ్రీకారం చుట్టాడు. దీంట్లో లాభాపేక్ష ఏం లేదు. క్యాన్సర్ గురించి అవగాహన ఇవ్వాలి. నేను ఎన్నోసార్లు క్యాన్సర్ పేషెంట్ ని ప్రజావేదికగా గత 10 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్నప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పారు, సేవ చేయడానికి రాజకీయాల్లోకి రండి అని. ఇప్పుడు సిహెచ్ వెంకట్రావు గారి గురించి ఇప్పుడు మేము చెప్పడం చూసాం, గతంలో కూడా విన్నాను. మేము పుట్టక ముందు నుంచి ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రజలకు ఏదో సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు నడుస్తున్నారు. అందుకే చరిత్రలో వాళ్ళ పేర్లు నిలిచిపోయి. ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ప్రథమ ఆరోగ్య మిత్రులు మీరందరూ కూడా క్యాన్సర్ గురించి ఒక విప్లవంలాగా ముందుకు తీసుకెళ్లాలి. బీసీ రాయి ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ తరఫున మన సుమంత్ చిన్న వయసులో కష్టపడుతున్నాడు. అతను చేసిన సర్వీసెస్ అయితే గతంలో ఒక రోగులకు ఆయన చేసిన సేవ అయితే మాత్రం కూడా చాలా ఓపికగా చేస్తున్నాను. ఈ రోజు సమాజంలో ఓపిక లేకపోవడం మనం చూస్తానే ఉన్నాం. డాక్టర్లు, వైద్య రంగంలో ఉన్న వివిధ సేవలు చేస్తున్న ఆరోగ్య మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. కనిపించే దేవుళ్ళు మీరు ఆరోగ్య శాఖకు సంబంధించిన మీరు అందరూ కూడా. క్యాన్సర్ సంబంధించి అనేక కేసులు నేను చూడడం జరిగింది. జిల్లాలో ప్రతి గ్రామంలో తాగాను. ఒక క్యాన్సర్ అటాక్ అయినప్పుడు రోగికి హెల్తీగా ఇష్యూస్, అతని మానసికంగా మరి ఫిజికల్ గా బాధపడతారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్ని విధాలా నలిగిపోతారు. ఆరోగ్యం మహాభాగ్యం. అవేర్నెస్ దానికి మొదటి మెట్టు ఆరోగ్యానికి అనేది కూడా అందరికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడానికి కూడా నెలలు పట్టేది ఉంది. ముందుగా దాన్ని అవగాహన చేసుకొని పరీక్షలు సకాలంలో నిర్వహించగలిగితే పెద్దలు చెప్పినట్లుగా దాన్ని క్యూర్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు. డాక్టర్ కన్నప్ప మెమోరియల్ హాస్పిటల్ గురించి చాలా విన్నాను. గణేశన్ గారు తమ విలువైన సమయాన్ని తీసుకొని ఇక్కడికి రావడం, మా సోదరులకి అవేర్నెస్ కార్యక్రమం గురించి చెప్పడం, ఇదంతా కూడా ఒక చక్కటి వ్యవహారాన్ని చక్కగా ముందుకు నడిపిస్తున్న సుమంత్ కి మరియు ఫస్ట్ ఎయిడ్ నిర్వాహకులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేవలం ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం, ఫస్ట్ ఎయిడ్ వైద్యులకి ఏదో పరిచయ వేదికో, లేకపోతే ఒక హాస్పిటల్ గురించి పరిచయమో, లేకపోతే ఒక సేవాభావం గల వెంకట్రావు గారి గురించి పరిచయమో కాదు. ఈ రోజు మనందరం కూడా ఒక కమిట్మెంట్ వచ్చినట్టు క్యాన్సర్ అనేది ఈ రోజు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్యాన్సర్ గురించి అవగాహన చేయాలి. అవగాహన ప్రజలకు చేరవేయాలి. గ్రామంలో ఉన్న మీరు అందరూ కూడా ప్రజలకి క్యాన్సర్ లక్షణాలు ఏమిటి, వాటిని మనకాలంటే భయపడే పరిస్థితుల్లో కూడా వైద్య మిత్రులు అందించిన సేవలు చూశాను. ఇక్కడ ఇంకా పొంగల రవి గారు రాలేదు. ఆయన కూడా కోవిడ్ టైంలో ప్రత్యక్షంగా మనిషిని తాకాలంటే భయపడే పరిస్థితుల్లో వేల మంది పేషెంట్లు పట్టుకొని చూసి వాళ్ళ అవస్థలను గమనించి ముందుకు నడిపించిన పరిస్థితి అయితే ఉంది. మీరు కనిపించే దేవుళ్ళు అని చెప్పి కూడా మేమందరూ కూడా నమ్ముతాం. ప్రజల సేవ చేయాలని మాకు సంకల్పం ఉన్నా కూడా కానీ వాళ్ళ ప్రాణాలు రక్షించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో నేను సుమంతో కూడా చర్చించాను. రోడ్లకు దగ్గరలో జిల్లాకి నలుమూలల ఆర్ఎంపీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయంతో చిన్న చిన్న క్యాంపిన్ లాంటివి పెట్టాలి. ప్రథమ చికిత్స అక్కడ చేసిన తర్వాత కొంత ప్రాణాలు కాపాడే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ గురించి ఈ రోజు మొదటి మెట్లు స్టార్ట్ అయిందని చెప్పాలి. క్యాన్సర్ గురించి పెద్దల ద్వారా మనందరం కూడా ప్రజల్ని అవేర్ చేయాలి. వాళ్ళ ప్రాణాల కంటే నిన్న మొన్న కూడా ఇక్కడే ఇదే పతంజలి యోగా అని ఒకసారి మాకు చెప్తా ఉండేవాళ్ళు. పచ్చని వస్తువులు తినండి, తెల్లటి పదార్థాల విషయానికి దూరంగా ఉండండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ గా ఉండాలి అని చెప్పి భాస్కర్ గారిని యోగా ఇక్కడ ప్రాక్టీస్ చేసాం. ఆయన కూడా క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా ఆ సేవలు ముందుకు నడిపిస్తా ఉంటే ఆమె కూడా క్యాన్సర్ అటాక్ అయిన పరిస్థితి అయితే ఉంది. క్యాన్సర్ లక్షణాలు ఏమిటి, వాటిని ముందుగా గమనించడం ఎలా, వాటికి టెస్ట్ కి అందుబాటు చేయడం ఎలా, అదేవిధంగా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవడానికి మనం నిర్ణయాలు తీసుకోవాలనేది ముఖ్యంగా మనందరం తీసుకోవాల్సిన బాధ్యత. ఈ విషయంలో మొదటి అడుగు చేసిన బీసీ రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అసోసియేషన్ సుమంత్ గారికి, మరి ఇతర జిల్లాల నుంచి వచ్చిన మిగిలిన అధ్యక్షులు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ గణేశన్ గారికి, సిహెచ్ వెంకట్రావు గారికి, అనురాధ మేడంకి, నెల్లూరు ప్రజలకి, అంటే ముఖ్యంగా మీరు నెల్లూరు జిల్లాలో పనిచేశారు కాబట్టి నేను స్వాగతం మేడం. నిన్న మన
ఐటీ ఫీల్డ్ లో తెలంగాణకు సంబంధించి ఒక నాయకుడు కలిసినప్పుడు కూడా మన నెల్లూరు ప్రజలకు ఉద్యోగాలు రావాలి అన్నట్టుగా, అంటే మిగిలిన వద్దని కాదు, మీరు కొద్ది సమయం తీసుకొని నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ అవగాహన సదస్సులు నిర్వహించాలి. దానికి వారధులుగా మేము నిలుస్తాం. మా సుమంత్ కూడా ఎప్పుడూ ముందుగా ఉంటాడు. అనేక మంది రోగులకి ఈ రోజు సుమంత్ వైద్య సేవలు చేస్తున్నాడు. నా సోదరుడు హేమచంద్ర యాదవ్ పనులన్నీ వదిలేసి కూడా ప్రజలకు సేవ చేసే పరిస్థితి ఉంది. ఈ విధంగా ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ప్రజలకు ఏదో సేవ చేయాలని నమ్మి నడుస్తున్న యువతకి మీ ద్వారా సందేశం ఇవ్వాలి. మేమంతా వారధులుగా ఉంటాము. ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా మేము కూడా ఒక భాగం అవుతాము. ప్రజలందరికీ దీని గురించి తెలియజేసేదానికి మేము కూడా ఉపయోగపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన బీసీ రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవిజనర్స్ అసోసియేషన్ వారికి, అలాగే కలిగించిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ప్రజా సేవ కోసం ఎంతకైనా మేము ముందుంటాం. ఇటువంటి కార్యక్రమాలు ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాను. క్యాన్సర్ మహమ్మారి మీద మనం అందరూ కూడా యుద్ధమే చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యము, అవేర్నెస్ దానికి మొదటి పెట్టు అనే విధంగా మనందరూ కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ నమస్కారం.